పిఠాపురం కూటమి పార్టీల్లో ఏం జరుగుతోంది? డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో టీడీపీ పట్టు తప్పుతోందా? అక్కడ సోలో పవర్గా ఎదగడానికి జనసేన స్కెచ్ గీస్తోందా అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. పవన్ కోసం టీడీపీ నేత వర్మ 2024 ఎన్నికల్లో తన సీటును త్యాగం చేశారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటుపైన హామీ దక్కింది వర్మకు. అయితే 10 నెలలు పూర్తయిన ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు. ఇక జనసేన సభలో నాగబాబు చేసిన కామెంట్స్ వర్మ మద్దతుదారులు టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి. ఆ క్రమంలో తాజాగా ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు పిఠాపురం ఎంట్రీతో వినిపిస్తున్న ప్రస్తుత టాక్ ఏంటి? డీటెయిల్స్ ఈ స్టోరీలో. పిఠాపురంలో వర్మకు చెక్ పెడుతున్నారా? నాగబాబు ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురంలో ఎంట్రీ ఇచ్చి హడావుడి చేస్తుండటంతో టీడీపీ కేడర్లో ఈ సందేహం మొదలైంది. నాగబాబు పిఠాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ప్రాధాన్యత లేకుండా జనసేన నేతలు వ్యవహరిస్తున్న తీరు వర్మ టీడీపీ కేడర్కు నచ్చడం లేదట. దీంతో పార్టీకి అనుకూలంగా కాకుండా జై వర్మ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. నాగబాబు పర్యటన సమయంలో వర్మ మద్దతుదారుల నినాదాలకు కౌంటర్గా జనసేన కేడర్ జై జనసేన అంటూ నినాదాలు చేశారు. పిఠాపురం కేంద్రంగా రోజు రోజుకి ముదురుతున్న ఈ వివాదం ఇప్పుడు 2 పార్టీల శ్రేణులకు అంతు పట్టకుండా తయారైందట. ఇటీవల పిఠాపురంలో జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యలతో 2 పార్టీ శ్రేణుల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం, మంత్రిగాను ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించడం టీడీపీ కేడర్కు ఆగ్రహం తెప్పిస్తోంది. పిఠాపురంలో పవన్ గెలుపులో వర్మ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల తరువాత క్రమేణా వర్మ జనసేన శ్రేణుల మధ్య గ్యాప్ పెరుగుతోంది. స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు ఎవరైనా పవన్ విజయం వెనుక ఉన్నామని భ్రమపడితే అది వారి కర్మ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైన టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇటీవల పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జితో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. వర్మకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపైన నిలదీసిన కార్యకర్తలు వర్మ చెబితేనే పవన్కు ఓటు వేశామని తేల్చి చెప్పారు. ఆ క్రమంలో వర్మను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ స్థానికులు కోరుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు 2 రోజుల పాటు పిఠాపురంలో పర్యటనకు వచ్చారు. నియోజకవర్గం పెత్తనం తన సోదరుడు చేతిలో పెట్టేలా పవన్ డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. ఇక నుంచి పిఠాపురం బాధ్యతలు నాగబాబు చూస్తారని జనసేన వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆ సెగ్మెంట్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలను నాగబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. త్వరలోనే నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నాగబాబు ఎంట్రీతో నియోజకవర్గంలో 2 పార్టీల కేడర్ మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపించింది. జన సైనికులు పార్టీ నినాదాలతో హోరెత్తిస్తే టీడీపీ శ్రేణులు వర్మ అనుకూల నినాదాలతో మోత మోగిస్తున్నారు. ఈ క్రమంలో పిఠాపురం కేంద్రంగా వర్మ లక్ష్యంగా చోటు చేసుకునే రాజకీయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.